నేను ఇండస్ట్రీకి వచ్చిన టైంకి కూడా వీడియో కాల్ ఫెసిలిటీస్ లేవు, నార్మల్ మెసేజెస్ ఉండేవి. అప్పుడు మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు కూడా రోజుకి ఒక 700-800 చాట్స్ ఉండేవి మాకు మెసేజెస్. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఒక 15-16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్సా? 16 ఇయర్సా? నా 14 ఇయర్స్ అప్పటికే వచ్చాను నేను. 10th అయిపోయింది నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అన్నట్టు ఇప్పటికి ఇంకా నీ కెరియర్ 16 ఇయర్స్. 16 ఇయర్స్. మీది ఎన్ని ఇయర్స్ లవ్? 13 ఇయర్స్. అరే నువ్వు ఉండడమే 13 ఇయర్స్ గర్ల్ లా ఉన్నావు, నీకు 13 ఇయర్స్ 18-19 ఇయర్స్ ఉన్నప్పుడే మేమిద్దరం అసలు మా లవ్స్ గురించి కూడా ఎవరికి చెప్పలేదు అని స్టార్ట్ చేశారు. ఎస్, టీనేజ్ లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫ్యామిలీస్ ప్రపోజ్ చేశారు మా దాంట్లో. అదేంటి ఇప్పుడు వరకు ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎక్కడ వినలేదు. ఎవరైనా బేసిక్ గా అబ్బాయి చేస్తారు లేకపోతే అమ్మాయి చేస్తారు. నీ లవ్ స్టోరీలో మీ పేరెంట్స్ చేయడం అంటే అరేంజ్ మ్యారేజ్? అసలు యాక్చువల్ గా ఫస్ట్ అరేంజ్డ్, దాని తర్వాత లవ్ అన్న చెప్తా. ఎందుకనంటే మేమిద్దరం కలిసి ఒక మూవీ చేసాము. ఏదైనా ఒకళ్ళు మనతో మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి మనతో ఏదో అవసరం ఉంది అందుకే మాట్లాడుతున్నారు అని అనుకునే టైప్ నేను. అవునా? ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి అసలు ఏం పట్టించుకోకుండా చాలా తప్పటడుగులు వేసేస్తూ బొక్కబోర్ల పడతానన్నమాట. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళా, అక్కడ చూసి ఒక తమిళ డైరెక్టర్ అడిగారు, ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉన్నాను నేను అప్పుడు 10th క్లాస్, ఒక అవార్డ్ ఫిలిం అమ్మ, నాకు ఫ్రెష్ ఫేస్ కావాలి మీరు చెయ్యండి అని. అప్పుడు ఏంటి జస్ట్ ఫోటోగ్రాఫ్స్ పట్టుకుని అన్ని స్టూడియోస్ చుట్టూ గేట్ల ముందు నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి అది ఇది అని చెప్పి వాళ్ళకి వచ్చిన పర్ఫార్మెన్స్ ని చూపించేవారు. ఇలా వీడియో రికార్డ్ చేసి కూడా 10 మందికి చూపించడానికి లేదు మనం చేసినవి. ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వాలి. అంత కష్టపడుతున్నారు, నీకు తెలియకుండా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి ఫస్ట్ మా మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్. సో చెప్పారు. ఆ ఫస్ట్ సినిమా అయ్యేంత వరకు కూడా ఎవరికి చెప్పలా. సో అలాగా స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు నేనేంటి అంటే ఎక్కువ ఎవరితో మాట్లాడకూడదు. మా మమ్మీ డాడీ వచ్చేవారు, ఇద్దరు అటు పక్కన ఇటు పక్కన కూర్చునేవారు. ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, అది ఇప్పటి వరకు మా సిద్ధు దగ్గర కూడా నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు, అంటే రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను. జస్ట్ ఒక ఫోన్ కాల్ ఏదో వచ్చింది, తెలిసిన అబ్బాయి నార్మల్ గా. ఆ రోజు మనం జస్ట్ కలిసాం కదా, నన్నేదో ఏడిపించడానికి మాట్లాడుతున్నాడు. మా అమ్మ చారు ఉంటది రసం గిన్నె మొహం మీద ఇలా పోసింది. రసం కొట్టిందా ముఖం మీద? రసం మీద కొట్టింది మా మమ్మీ నా మొహం మీద. ఎప్పుడు 24 గంటలు నేను ఉంటున్నాను, నా కళ్ళు కప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. సో అలాంటి టైంలో నేను సిద్ధు కలిసి చేసినప్పుడు సిద్ధుకి మా అన్నయ్య నెంబరే ఇచ్చాను. ఫోన్ వచ్చినప్పుడు ఫస్ట్ మా అన్నయ్య ఎత్తాడు అనమాట. నేను వర్మనండి, తను మార్నింగ్ షూట్ చేసాం కదా అని అంటే అప్పుడు నేను పక్కనే ఉన్నా. మా అన్నయ్య ఎత్తి మాట్లాడక ఫోన్ పెట్టేసి ఎవరో వర్మ అంటాను ఇలా చెప్పాడు. నేను ఏంటంటే క్యారెక్టర్ నేమ్సే గుర్తున్నాయి తప్ప వాళ్ళ రియల్ నేమ్స్ గుర్తులేదు. వర్మ ఎవరు అసలు ఎవరికి ఇచ్చాను ఈ రోజు నెంబర్ నేను అని చెప్పి అనుకున్న నెక్స్ట్ డే రోజు నేను నైట్ మీకు కాల్ చేశానండి, మీ అన్నయ్య ఎత్తారు అని అన్నారు అనమాట. అది ఫస్ట్ మా ఇద్దరి మధ్యన మాట్లాడుకోవడం. అది దాని తర్వాత మేము కలిసి మూవీస్ చేసినప్పుడు కానీ ప్రమోషన్స్ కి తిరిగినప్పుడు అప్పుడు ఏంటంటే మా సినిమా చూడండి అని చెప్పి పాంప్లెట్స్ పంచేవాళ్ళం అన్ని ఊర్లకి వెళ్ళి. ఆ టైంలో మా మదర్ కి కొంచెం క్యాన్సర్ అటాక్ అయ్యింది. ఇప్పటికీ నేను ఆ మూవీ చేస్తున్నప్పటికీ కూడా తెలుసు, బట్ నేను ఎవరి దగ్గర ఎక్స్పోజ్ అవ్వలేదు. మీకు మీ మమ్మీకి హెల్త్ బాగాలేదని మీకు ఫస్ట్ నుంచే తెలుసా? మా మదర్ కి వచ్చిన 2 months తర్వాత తెలుసు. అంటే ఇంట్లో చెప్పలేదు, అంటే నేను వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను, ఎందుకు డిస్టర్బ్ చేయడం, తగ్గిపోతుంది కదా ట్రీట్మెంట్ చేయిస్తే అన్న విషయంతో అది చెప్పలేదు. సో అలాగా తను అప్పుడప్పుడు ఇంటికి రావడం కానీ, మనకు అప్పుడు ఎక్కువ వెహికల్స్ కానీ క్యాబ్స్ కానీ ఇలాంటివి ఉండేవి కాదు. తను అప్పుడప్పుడు ఏదైనా ఇలా క్యాంపెయినింగ్స్ ఇవి చేసుకుంటూ ఉన్నప్పుడు డాన్స్ ప్రాక్టీస్ కానీ ఇవి అలాంటప్పుడు మా అన్నయ్య కానీ ఏదైనా లేనప్పుడు కొంచెం నన్ను డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం బైక్ మీద ఇలాంటివి చేస్తూ ఉండేవారు. అలాగా తనకి తెలిసింది మా మమ్మీకి బాగాలేదు అని. అన్న మీరు డ్రాపింగ్ పికప్ అని చెప్పి డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్లిపోయారు కదా మీరు. సో ఎప్పుడైతే మా మదర్కి ఇలా హెల్త్ బాగాలేదు, పెళ్లి చేసేద్దాము, అట్లీస్ట్ ఒక పాప బాబునైనా సరే నేను ఎత్తుకునే వరకు ఉండాలి అన్న విషయం ఉండింది ఆవిడకి. అలాంటి టైంలో నేను సిద్ధుకు చెప్పాను, ఏవో మ్యాచెస్ వచ్చాయి, రేపు ఆ అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట ఇలాగా అని. సో తను ఇమీడియట్ గా ఇంటికి వచ్చేసి చెప్పారు, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేనేం సంపాదించుకోకపోవచ్చు బట్ ఫ్యూచర్ లో మాత్రం మీ అమ్మాయిని నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతుంది. ఆ
అసలు ఆ రోజు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? మా ఏంటి డాడీ సరదాగా వచ్చి అమ్మాయిని డ్రాప్ చేసేవాడు ఏంటి అమ్మాయిని అడుగుతున్నాడు ఏంటి? నేను షాక్ అయిపోయాను. నేను ఫోన్ చేస్తే మీరే షాక్ అయ్యారా? నేనే షాక్ అయిపోయాను. ఎందుకు ఎలా అప్పుడు లవ్ లో లేరు మీరు? అసలు ఎలా ఉంటది ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయి వచ్చి నాకు మీ అమ్మాయి ఇష్టం అంటే ఫస్ట్ నాకు తెలియాలి కదా అది. అన్న ఏంటన్నా నువ్వు అసలు నాకు అర్థం కాదు. సో అండ్ ఇంకొకటి ఇలాంటి షాక్లు ఇచ్చారు అండ్ ఇంకొకటి మా అమ్మ నా వంకలా చూస్తున్నారు అంటే ఇది ఆల్రెడీ నీకు తెలుసు మీ ఇద్దరు లవ్ చేసుకొని ఫైనల్ గా మా దగ్గరికి వచ్చారని వీళ్ళు అనుకుంటారు. ఇలా అనుకుంటారు. అండ్ ఇంకొకటి సిద్ధు వాళ్ళ ఇంట్లో తెలీదు అది సపరేట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, వాళ్ళు ఒప్పుకుంటారా మేము ఒప్పుకుంటా. అసలు నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఆ టైంలో. జస్ట్ 21 ఇయర్స్ ఉంటాయి, 21, 22 ఉంటాయి అప్పటికి. సో ఆ టైంలో ఇంకా మా డాడీ ఆ అబ్బాయి నిజాయితీ నచ్చింది నాకు, ఎవరున్నారు ఇలాగా. అన్న నువ్వు ఏమైనా గెలవేసావు అన్న నువ్వు విష్ణు కోసం. ఇంటికి వచ్చి మీ అమ్మాయి నాకు నచ్చిందండి, నేను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆ అబ్బాయి అంటున్నారు కదా అన్ని చూద్దాము అన్న ఇదితో అలా జరిగింది. బట్ ఎప్పుడైతే మా అమ్మాయి అనుకోకుండా సడన్ గా ఎక్స్పైర్ అయ్యారో, ఆవిడ చనిపోయిన 1 year లోపే మ్యారేజ్ చేయాలి ఆవిడ లాస్ట్. మీ మమ్మీ మీరు పెళ్లి చేసుకొని మీ పిల్లల్ని మీ పిల్లల్ని చూడాలి అని అనుకున్నారు, కానీ మీ పెళ్లికి ముందే చనిపోయారు. అసలు ఆవిడ చనిపోయారు కాబట్టి 1 year లో నాకు మ్యారేజ్ అయింది. లేకపోతే మేబీ ఇప్పటికీ ఉండుంటే అయి ఉండేది, ఈ టైంకి అయి ఉండేది డెఫినెట్ గా. ఆవిడ చనిపోయారు కాబట్టి 1 year లో మ్యారేజ్ చేస్తే ఆ పుణ్యం అనేది, అంటే ఆడపిల్లకి పెళ్లి చేసిన పుణ్యం ఆవిడకు ఉంటుంది అని చెప్పి అత్తయ్య వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు, వీళ్ళు అందరూ మాట్లాడుకుని జస్ట్ ఏప్రిల్లో మదర్ ఇదయ్యారు, అక్టోబర్లో ఎంగేజ్మెంట్, ఫిబ్రవరిలో పెళ్లి. జస్ట్ 1 year తిరగకండి. అంటే మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు విష్ణు? అంటే మీ మదర్ చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటది. బికాస్ అంటే అన్ని ఇయర్స్ కని పెంచి ఏదైనా నేను ఒక షోకి వెళ్తున్నప్పుడు ఇలా డ్రెస్ వేసుకున్నాను అని అంటే ఆవిడ చాలా పొంగిపోతూ ఉండేవారు అనమాట. అబ్బా నాకు ఇప్పుడు ప్రతి తల్లికి కూడా వాళ్ళ అమ్మాయి అన్న వాళ్ళ అబ్బాయి అన్న ఎంతో ముద్దుగా ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నా సరే. అవును. అలాంటిది అబ్బా ఎంత బాగుంది బంగారు తల్లి ఇలా మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత నేను పెళ్లికి దాని తర్వాత పెళ్లికి నేను ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా సరే నేను ఆవిడ ఫోటో ముందు పెట్టి చూపించుకునేదాన్ని అనమాట. అంటే పెళ్లికి నేను ఈ పట్టు చీర కొన్నాను, ఇక్కడ ఈ శారీ కొన్నాను, వీళ్ళకి ఇది పెట్టాలి అలా అన్నట్టు అలా ఉండేది. అండ్ కంప్లీట్గా ఇట్ వాజ్ రియల్లీ పెయిన్ఫుల్. కాకపోతే ఆ టైంలో పెళ్ళి అయిన తర్వాత కూడా నేను అంతే స్ట్రాంగ్గా ఉన్నా. అంటే ఎక్కువగా నాకు మమ్మీ గుర్తొస్తున్నారని బాధపడడం కానీ లేదు అని అంటే అవన్నీ పెట్టుకుని ఇలాంటివి నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఒక సింపతి కార్డ్ అనేది ప్లే చేయలేదు నేను. బికాస్ మెయిన్ మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం దేనైనా బీట్ చేయొచ్చు. మీరు కూడా 21 అంటే చాలా చిన్నది. మీ మదర్ మీ పెళ్లి చూడలేదు, మీ మదర్ అనుకునేది ఏమీ చూడలేదు. ఆ పెయిన్ మీరు ఎలా దాన్ని? నాకు ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఇండస్ట్రీకి అసలు ఎలా వచ్చాను, వాళ్ళ సపోర్ట్తో వచ్చాను. అంటే ఆటోకి మా డాడీకి రోజుకి 150 రూపీస్ వస్తే 50 రూపీస్ ఇంట్లో పెట్టి 100 రూపీస్ ఆటోలకు తిప్పేవారు, మూవీ ఆఫీసులకి వీటికి. మంచి పొజిషన్లో ఉన్నాను నేను. ఈరోజు 10 మంది నేను బయటకు వెళ్ళాను అని అంటే 10 మందిలో కనీసం ఒక ఇద్దరైనా సరే నన్ను అడిగి ఫోటోగ్రాఫ్స్ అడుగుతారు. అవన్నీ వాళ్ళు చూడలేకపోయారు, ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ మా మమ్మీ హాస్పిటలైజ్ అయినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ వాల్ పేపర్ చూసి నర్సెస్ వీళ్ళందరూ కూడా అడిగేవారంట, మీ అమ్మాయి ఎప్పుడు వస్తుంది రమ్మని చెప్పండి మేము ఫొటోస్ దిగాలి అని. దానికే పొంగిపోయేవారు. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇంత ఇదిగా ఉన్నాము అని అంటే ఒక మెయిన్ రీజన్ కూడా అదే అయి ఉండొచ్చు. బికాజ్ నాకు డాడీ కూడా రీసెంట్ ఒక 2 years అయింది. ఇద్దరు లేరు. సో అందుకే మెయిన్ సిద్ధు కూడా నన్ను అంత బాగా చూసుకోవడానికి రీజన్ కానీ, అత్తయ్య మావయ్య కూడా అంటే ఒక తల్లి లేని వాళ్ళు అని కానీ. అండ్ అది కాకుండా ఏంటంటే సిద్ధు పెరిగిన విధానం కూడా తనకి అందరూ అక్కలు ఇలానే మొత్తం ఆడపిల్లలలో తిని ఒక్కడే అబ్బాయి అనమాట. సో తనకి ఆ వాల్యూస్ తెలుసు, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు. అంటే తనకి నేను కాకపోతే ఇంకెవరు ఉన్నారు, తను ఎవరికి చెప్పుకుంటుంది, నేనే ఎందుకు తన్ని హర్ట్ చేయాలి, ఈ ఆలోచన ఉంది తన దగ్గర. సో అందుకని అది ఒక మేజర్ రీజన్ ఇద్దరి రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండడానికి.